శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, మరి సింహరాశికి అనుకూల గ్రహాలైనటువంటి రవి స్వక్షేత్రగతుడై రావటం, అలాగే కుజుడు దిగ్బలుడై ఉండడం ఈ రాశి వారికి ఒక విధంగా విజయ యోగాన్ని, అదృష్ట యోగాన్ని ఏర్పడడం జరిగింది. వృత్తిలో చాలా డిసిప్లిన్గా, చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అలాగే వృత్తిపరంగా ఒక విధమైనటువంటి అధికార హోదా, గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఇక రాశి అందే సంచరిస్తున్నటువంటి రవికి ధన లాభాధిపతి అయినటువంటి బుధుడు కలియడం వల్ల, మరి బుధుడు వక్రగమనంలో ఉండడం వల్ల మరి ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా మీరు ఆశించిన దానికన్నా అధికమైనటువంటి ధనం లేదంటే కుటుంబ సభ్యుల సహకారం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఏదన్నా 1-2 సార్లు ఖచ్చితంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే స్వభావసిద్ధంగా ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు 99% ఎవరిని కూడా హెల్ప్ అడగడానికి ఇష్టపడరు. మరి కొంతవరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరినన్నా రిక్వెస్ట్ చేయడమో అడిగినప్పుడు సాధారణంగా వాళ్ళు లేదన్నప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడగరు. ఆ విధంగా ఇచ్చినా కూడా పెద్దగా ఇష్టపడరు. అయితే ఈ సమయంలో మాత్రం మీకు మీ అవసర నిమిత్తం ఒకసారి లేదన్నా ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయడం వల్ల మీ అవసరానికి తగు విధమైనటువంటి ధనం వచ్చే అవకాశం ఉంది. అది మీకు రావాల్సిన ధనం అయినా సరే ఈ సమయంలో 1-2 సార్లు అడిగితే మీకు సక్సెస్ఫుల్గా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే శుక్రుడు కూడా రాశి యందు సంచరించడం వల్ల జాతకుడు స్వయం కృషితోనే ఏ పనైనా తనే చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇతరుల సహకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకుండా స్వతంత్రంగానే చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది చాలా వరకు జాతకుడికి అనుకూలంగా ఖరీదైనటువంటి వాహనాలు కానీ, ఖరీదైనటువంటి వస్త్రాలు కానీ, స్త్రీలకైతే ఒక బంగారు ఆభరణాలు లాంటివి సమకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత గౌరవం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ స్వయం కృషితోనే మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే ముఖ్యంగా మరి ఈ సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు రవి బలంగా ఉండడం వల్ల వ్యక్తిగత సామర్థ్యంతో పనులు సాధించుకుంటారు. మరి కుజుడు చతుర్థ భాగ్యాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా వృత్తి మారదామనుకున్నా, చేస్తున్న వృత్తిలో ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, కొత్తగా ఏదన్నా ఇండిపెండెంట్గా వృత్తిలో ఉంటారు చాలామంది సింహరాశిలో వాళ్ళు, సింహలగ్నం వాళ్ళు. ఒకరి కింద పనిచేయడం కన్నా స్వతంత్రంగానే వ్యక్తిగతంగానే ఏదో స్వతంత్రంగా చేసుకుందాం అనుకుంటారు. ఏదో ఆఫీస్ పెట్టుకోవడం, ఏదో మీడియేటర్గాను ఏదో చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మరి గురువు దశమ స్థానంలో ఉంటూ ముఖ్యంగా వృత్తిలో కొన్ని చేంజెస్ వస్తున్నాయి. అవి మీకు గౌరవప్రదంగా ఉంటాయి. కుజుడు అక్కడ ఉండడం వలన ప్రతిరోజు కూడా చాలా బిజీగా ఉంటారు. ఒక క్షణం తీరిక లేకుండా మీ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ వారం చివరిలో అంటే 23వ తారీఖు, 24వ తారీఖులో బుధుడు మీకు వక్రించి 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే బుధుడు మీకు అటు ధనస్థానానికి, అటు లాభస్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ 12వ స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కొంత మీ వ్యాపార అవసరాలకు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది, ఏదో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఎవరైనా ఈ రాశిలో సింహరాశి వాళ్ళు ఉంటే వాళ్ళు విద్య కొరకు, ఫీజులు కట్టడానికో, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అయితే అది మీ కుటుంబ సభ్యుల సహకారంతో కానీ, మీ తోడబుట్టిన వారు లేదంటే మీ ఫ్రెండ్స్ సహకారంతో మీకు తగు విధంగా ఆర్థికపరమైనటువంటి సహకరిస్తూ మీకు మీ అవసరాలకు తగిన ధనం వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అయినా విద్యార్థులు ఉన్నత విద్య కొరకు వెళ్తుంటే వాళ్ళకి ప్రభుత్వ రుణం లాంటిది కూడా ఈ సమయంలో అంటే విద్యా సంబంధించిన విషయాలకి
లభించే అవకాశం ఉంది. అదే వ్యాపార వర్గంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. సో ఇవన్నీ బాగున్నప్పటికి కూడా యాస్టేజ్గా కొంతకాలంగా మరి సింహరాశి వారి మీద శని యొక్క దృష్టి పడుతుంది. మరి ప్రస్తుతం ఆ శని భగవానుడు కూడా వక్రించి మరి వెనక్కి వచ్చి 6వ స్థాన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు గతంలో విడిచిపెట్టినటువంటి పనులు కానీ, మధ్యలో ఆగిపోయినటువంటి పనులు కానీ తిరిగి ప్రారంభించుకోవడం వల్ల మీ యొక్క పనులు సక్సెస్ఫుల్గా పూర్తయి చాలా వరకు గతంలో కన్నా మంచి విజయాన్ని ఈ సమయంలో పొందడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అయితే ఏదన్నా ఖచ్చితంగా మాత్రం 1కి 2 సార్లు ప్రయత్నం చేస్తేనే అటు ఉద్యోగ విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం ప్రెస్టేజ్కి పోయో గొప్పగా పోయో పదే పదే అడగడానికి ఇష్టం లేకపోతే మాత్రం సొంత ధనాన్ని వచ్చిన అవకాశాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్ట హర చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.